హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయేది డబుల్ కా మీఠా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు స్వీట్ చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తింటారు. అందులో డబుల్ కా మీఠా చాలా ఇష్టంగా తింటారు. నేను డబుల్ కా మీఠా చేస్తున్నాను. చూడండి, 9 బ్రెడ్ పీస్లను తీసుకున్నాను, అంటే 9 పీసెస్ తీసుకున్నాను. సైడ్స్ని అంతా ఇలా కట్ చేసేయాలి. చూడండి, ఎడ్జెస్ని అంతా కట్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఒక్కొక్క దాన్ని ఇలా కట్ చేసుకుంటే బ్రెడ్ని ఫ్రై చేసేటప్పుడు మనకి కష్టంగా ఉండదు. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఒక బ్రెడ్ పీస్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. త్వరగా కూడా మనకి ఆరిపోతాయి. ప్యాన్ గాలికి పెట్టేసుకోవాలి. బ్రెడ్ని కొంచెము క్రిస్పీగా రెడీ చేసుకోవాలి. అప్పుడే ఆయిల్ నెయ్యి కానీ పీల్చకుండా ఉంటాయి. ఎడ్జెస్ని అంతా కట్ చేసుకొని మనకి నచ్చినన్ని పీసులు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. 2 ప్లేట్లలో వేసి చూపిస్తున్నాను చూడండి. 2 ప్లేట్లలో వేసి ప్యాన్ గాలికి ఆరబెట్టాను. మంచిగా క్రిస్పీగా రెడీ అయ్యాయి. గిన్నె తీసుకోవాలి. 1/2 kg వరకు షుగర్ని వేసేస్తున్నాను. గిన్నెతో కొలిసి వేసేసి ఎంత షుగర్ అయితే తీసుకున్నానో అంతే వరకు వాటర్ని వేసి స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని ఒక గరిటెతోని షుగర్ మొత్తం కరిగేలా మంచిగా కలుపుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకే మనము చెక్ చేసుకోవాలి. పాకం వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటూ మరిగించుకోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేను రెడ్ ఫుడ్ కలర్ని వేసేస్తున్నాను. కొంచెం వాటర్లో కలిపి వేసేసుకోవాలి. ఒక 5 ఇలాచిని పౌడర్ చేసి వేసేసుకోవాలి. మంచిగా మరిగించుకోవాలి. పాకాన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక మనము ఆరబెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని వేసేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ మంచిగా కాలనివ్వాలి. చూడండి, ఇలా రెడ్గా కాలాకనే మనము బ్రెడ్ పీస్లన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ లేకుండా జాలి గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, రెడ్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతనే తీసుకోవాలి. వైట్గా ఉన్నప్పుడు తీయకూడదు. ఇలా రెడ్గా ఉంటేనే డబుల్ కా మీఠా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా రెడ్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మిగతా ముక్కలను కూడా వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మిగతా ముక్కలు రెడ్గా గుప్పెడు కాజుని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే నెయ్యిలోనైనా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ తీసి పక్కన పెట్టి నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను 1/2 లీటర్ వరకు. ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా పాలని మరిగించుకోవాలి. చిక్కగా క్రీమ్ లాగా అయ్యేంత వరకు పాలని మంచిగా మరిగించుకోవాలి. పాలని స్టవ్ పైన పెట్టేసుకొని పాలు మంచిగా మరిగించుకోవాలి. పాలు చిక్కగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ పాలని మంచిగా మరిగించుకోవాలి. క్రీమ్ లాగా రెడీ అవుతాయి. క్రీమ్ మిల్క్ కదా, చిక్కగా అయ్యేంత వరకు పాలను మంచిగా మరిగించుకోవాలి. పాకము గిన్నెలో రెడీ చేశాను కదా, కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో అయితే డబుల్ కా మీఠా చాలా బాగా వస్తుందని కడాయి పెట్టాను. పాకాన్నంతా కడాయిలో పోసేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్లన్నిటిని వేసేసుకోవాలి. మొత్తము వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడు, పాకంలో మంచిగా ఉడకాలి. బ్రెడ్ పీసెస్లన్నిటిని ఎక్కువగా మెత్తగా కాకుండా చూసుకోవాలి. కొంచెము క్రిస్పీగానే ఉండాలి, మరీ మెత్తగా కానివ్వద్దు. డబుల్ కా మీఠా టేస్ట్ ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఏ గిన్నెలోనైతే పాకం చేశానో అదే గిన్నెలో మళ్ళీ వేసేస్తున్నాను. క్రీము పాలను పోసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 hour తర్వాత తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా సర్వ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది డబుల్ కా మీఠా. నేను చేసిన డబుల్ కా మీఠా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డబుల్ కా మీఠా చాలా చాలా టేస్ట్గా ఉంది. నేను తిని చూస్తున్నాను చూడండి, ఎంత కమ్మగా ఉందంటే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అంతే, చాలా బాగుంది. నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.